హలో ఫ్రెండ్స్, అందరూ ఎలాగ ఉన్నారు? ఈరోజు మనమైతే ఈ కొత్త వీడియోలోని ఇండియాస్ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్స్ యొక్క అల్ట్రా వైలెట్ F77 మ్యాక్ 2 రివ్యూ అయితే ఇచ్చిపోతున్నాం. అసలు మెయిన్లీ ఈ ఈవీ బైక్ కొనడం వల్ల మనకి అసలు యూజ్ ఏంటి, దానివల్ల మనకి ఎంత సేవింగ్స్ ఉంటుందో, అండ్ అలాగే ఈ పెట్రోల్ కంపారిజన్కి అండ్ అలాగే ఈవీ కంపారిజన్స్కి మనకి సంవత్సరానికి ఎంతైతే మనకి సేవింగ్స్ ఉంటుందో కూడా ఈ యొక్క వ్లాగులు అయితే కవర్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మన వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్, అండ్ డూ వాచ్ ద వీడియో ఫర్ ద మోర్ ఇన్ఫర్మేషన్. ఈవీ F77 మ్యాక్ 2 అనేది మనకి ఇప్పుడు ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ అని మనం అంటున్నాం. ఇందులో ద నేటివ్ టర్బైన్ జెట్ సౌండ్ అని ఇప్పుడు చెప్తున్నారు మీరు. మెయిన్లీ అదేంటి అసలు? నేటివ్ టర్బైన్ జెట్స్ అంటే మీకు బేసికలీ మన ఇండియన్లోని ఆర్మీలో F-22 ర్యాప్టర్ జెట్స్ అని ఉన్నాయి కదా సార్. ఓకే, సిమిలర్ ఇన్స్పిరేషన్ జెట్స్, రైట్, ఎగ్జాక్ట్లీ. అవి ఏ టేక్ ఆఫ్ సౌండ్ అయితే వస్తుందో ఎగ్జాక్ట్లీ సిమిలర్ సౌండ్ మనకి ఏవియానిక్స్ ప్రకారం మనం ఇద్దాం అనుకున్నాం అనమాట. ఆన్ ద మార్కెట్ వెన్ అ పర్సన్ ఈస్ రైడింగ్, ఐ డోంట్ వాంట్ హిమ్ టు ఫీల్ లైక్ రైడర్, ద కంపెనీ వాంట్స్ దెమ్ టు ఫీల్ లైక్ అ పైలట్. సో ఆ సౌండ్ ఇన్స్పిరేషన్ తోటి మనం అడ్వాన్స్ మొత్తం సెట్ చేసి ఆడియో ఎగ్జాక్ట్లీ మీకు ఆల్మోస్ట్ అలానే వస్తుంది అనమాట. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ హియర్ ఇట్. బండి ఒకసారి స్టార్ట్ చేసి మీరు వినొచ్చు సార్ కావాలి అంటే. ఇప్పుడు మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు మనం ఈ F77 యూవీ అల్ట్రా వైలెట్ F77 బైక్ మీద మనం రైడింగ్ చేస్తున్నప్పుడు మీరు అంటుంది ఏంటంటే మనం ఒక జెట్ సౌండ్ అనేది మనం ఫీల్ అవ్వచ్చు, రైట్? అదే కదా? అంతే సార్. ఓకే, మీకు మాత్రం కాదు, మీ చుట్టుపక్కల ఉన్న అందరికి కూడా అలానే అనిపిస్తుంది. అవునా? అంతే, ఎగ్జాక్ట్లీ. ఓకే, అదొక ప్లేన్ టేక్ ఆఫ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ప్లేన్ టేక్ ఆఫ్. అండ్ మా వ్యూవర్స్కి చెప్పండి దీని యొక్క కాస్టింగ్స్ ఎలా పడుతుంది. అండ్ ఇందులో కూడా మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి కదా, లైక్ స్పోర్ట్ అని, లైక్ ఇంకోటి సూపర్ స్ట్రీట్ అని. దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ అలాగే దీని యొక్క కాస్టింగ్స్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో మనకి ప్రస్తుతానికి బైక్ సెగ్మెంట్లోని 2 ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి F77 మ్యాక్ 2. F77 మ్యాక్ 2 అనేది ఇది. ఓకే, అండ్ సూపర్ స్ట్రీట్ అనేది ఆ వైట్ బైక్. ఓకే, సూపర్ స్ట్రీట్కి మ్యాక్ 2కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి రైడింగ్ పాస్చర్. ఇప్పుడు కొంతమంది అగ్రెసివ్ రైడింగ్ పాస్చర్ ప్రిఫర్ చేస్తారు, ఇంకొంతమంది కంఫర్టబుల్ అప్రైట్ పాస్చర్ ప్రిఫర్ చేస్తారు. సో F77 మ్యాక్ 2 మీద మీకు ఏదైతే ఉంటుందో మీరు ఇలా బెండ్ అయ్యి 55 degrees యాంగిల్లో ఉంటుంది రైడింగ్ పాస్చర్. ఇందులో మనం కొంచెం అగ్రెసివ్ రైడింగ్ పాస్చర్ వస్తుంది. స్పోర్ట్స్ బైక్ ఎగ్జాక్ట్లీ. అండ్ సూపర్ స్ట్రీట్లో ఏదైతే ఉందో మీకు మోర్ అప్రైట్ రైడింగ్ పాస్చర్ వస్తుంది. అది మీకు 80 degrees రైడింగ్ పాస్చర్ వస్తుంది. ఓన్లీ డిఫరెన్స్ అదే. అండ్ ఈ 2 బైక్స్లోని కూడా మీకు బ్యాటరీ ప్యాక్స్ ప్రకారం ఒరిజినల్ అండ్ రీకాన్ అని ఉన్నాయి. ఒరిజినల్లోనే మీకు 7.1 kW బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దాని ప్రైస్ వచ్చేసి మీకు ఆన్ రోడ్ 3.5 నుంచి 3.7 వరకు పడుతుంది బేస్డ్ ఆన్ కలర్ వేరియంట్. ఓకే, ఎగ్జాక్ట్లీ సేమ్ బైక్ రీకాన్, ద వన్ విత్ ద బిగ్గర్ బ్యాటరీ ప్యాక్, 10.3 kW బ్యాటరీ ప్యాక్ వస్తుంది. అదైతే మీకు 4.5 lakhs నుంచి 4.7 lakhs వరకు ఆన్ రోడ్ విశాఖపట్నంలో పడుతుంది. ఓకే, సో వన్ మోర్ థింగ్, అంటే నా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను. అంటే యాజ్ ఏ బ్లాగర్ కింద కాదు కానీ జస్ట్ ఇప్పుడు మార్కెట్లో ఈవీ బైక్స్ అనేవి బోల్డ్ ఉన్నాయి. ఓకే, అది మీకు తెలిసిందే, అలాగే అందరికీ తెలిసిందే. అవును సార్. సో నేను అంటుంది ఏంటంటే వాళ్ళ తరపు నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఈవీ బైక్స్లో బోల్డ్ ఈవీ బైక్స్ ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. సో వై వీ హ్యావ్ టు చూస్ ఓన్లీ దిస్ అల్ట్రా వైలెట్? దట్ ఇస్ అ వెరీ పర్సనలైజ్డ్ క్వశ్చన్ సార్ మీకు. ఇప్పుడు బేసికలీ ఒకరు జస్ట్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళిపోవాలి అని అనుకుంటే వాళ్ళు అసలు బండే కొనుక్కొని అక్కర్లేకుండా బస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు చాలా సుఖంగా. మీరు పాయింట్ ఏ టు పాయింట్ బి మీకు ఒక సైకిల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, పాయింట్ ఏ టు పాయింట్ బి మీరు ఒక చిన్న స్కూటీ తీసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. వెరాజ్ మీకు పాయింట్ ఏ టు పాయింట్ బి మీకు ఇది జస్ట్ ట్రావెల్లా కాకుండా మీరు ఒక F77 నుంచి వెళ్తుంటే మీకు అదొక టూర్లా అనిపిస్తుంది. సో ఎవ్రీ టైమ్ యూ హాప్ ఆన్ ద బైక్, ఎవ్రీ టైమ్ యూ రైడ్ ద బైక్, యూ ఫీల్ ద థ్రిల్. మీకు అల్ట్రా వైలెట్ బైక్స్ ఏంటి అని అంటే మీకు ఏవియేషన్ DNA తోటి, ఈ పవర్ తోటి, ఈ పర్ఫార్మెన్స్ మోటార్ వెహికల్, ఈ కంఫర్ట్ తోటి ఎందుకు వస్తుంది అని అంటే మన ఇండియన్ మార్కెట్లోకి ఒక మంచి ఎలక్ట్రికల్ సూపర్ బైక్, అంటే ఈ క్వాలిటీ అల్ట్రా వైలెట్ బైక్ మీద వెళ్తే ఒక ఫీల్ ఉంటుంది అని అంటున్నారు. మీరే తీసి చూడండి సార్ ఒకసారి, టెస్ట్ డ్రైవ్ చేసి. లేదు, నేను కూడా తీసాను. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఐ కెన్ ఫీల్ దట్ సౌండ్. మీరు ఏమో F77 సూపర్ ఫైటర్ జెట్ సౌండ్ అన్నారు కదా, అది రన్నింగ్ చేస్తున్నప్పుడు కూడా నేనైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఆ జెట్ సౌండ్ ఏదైతే వస్తుందో అనుకోని అదైతే ఎక్స్పీరియన్స్ అయ్యాను.
చిన్న డౌట్ బ్రో, నాకే కాదు మా ఫ్రెండ్స్కి కూడా డౌట్స్ ఉన్నాయి. బేసిక్గా ఇప్పుడు బయట ఎలక్ట్రిక్ వెహికల్ అంటే చాలామంది, అంటే అలాగని నేనేం అనట్లేదు, ఇప్పుడు మ్యాక్సిమం అందరూ ఇప్పుడు పెట్రోల్ వెహికల్స్ నుండి ఈవీ బైక్స్కి అయితే కన్వర్ట్ అయిపోతున్నారు. కాకపోతే ఎక్కడో చిన్న భయం అనేది ఉన్నది. అది ఏంటంటే ఈవీ బైక్స్ వచ్చేసరికి అమ్మో బ్యాటరీలు పేలిపోతున్నాయి, అమ్మో మనం కొనొచ్చా, ఎక్కడ చూసినా అమ్మో ఎండలో పెడితే ఫైర్ అయిపోతుంది. ఏంటి అసలు ఇది? అలాంటివి ఏమైనా ఈ మనకి అల్ట్రా వైలెట్కి ఏమైనా అలాంటివి ఏమైనా కాన్సిక్వెన్స్? అది చాలా వ్యాలిడ్ డౌట్. బేసికలీ మనం ఒక 3 లక్షలు 4 లక్షలు బండి పెట్టి ఆ బండి ఇలా పేలిపోతే పాడైపోతే ఏంటి పరిస్థితి అనేది మనకి. ఎందుకంటే ఆ క్వశ్చన్ కానీ నేను అడగపోయాను అనుకోండి, అక్కడ నాకు బ్లాగ్లో ఇవన్నీ ఎందుకురా మాకు, నువ్వు అసలైంది అడగలేదు, ఇవన్నీ వీడియో చేసి ఏంటి, నాకు అసలైంది అడిగావా లేదనేది అదే చూస్తారు. అందుకే అడిగా ఈ బ్యాటరీ అనేది మనకు సేఫ్ అయితే అది ఏ లెవెల్లో మనకి యూజ్ అవుతుంది, ఎలా ఉపయోగపడుతుంది? ఓకే, ఇప్పుడు దాకా మనం 2022 నుంచి అల్ట్రావైల్ బైక్స్ న్యూమరస్ నెంబర్స్ అక్రాస్ ఇండియా లాంచ్ అయితే చేసాం. ఇప్పుడు దాకా మనకి సింగిల్ కేస్ ఆఫ్ బ్యాటరీ స్పార్క్ కానీ అది కానీ ఏమీ లేదు. దానికి సోల్ రీజన్ ఏంటంటే టీమ్స్ అనే టెక్నాలజీ అండ్ సెల్ ఫ్యూజన్ అనే టెక్నాలజీ. టీమ్స్లోని TEEMS థర్మల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్ అండ్ సాఫ్ట్వేర్ అన్ని పరమైన సేఫ్టీ సెట్టింగ్స్ మనకి వెహికల్లో ఉన్నాయి. కావాలని ఒకసారి స్పార్క్ ఇగ్నైట్ చేసి వెహికల్లో టెస్ట్ చేశారు. 0.03 సెకండ్స్లోని స్పార్క్ ఇగ్నైట్ చేసి టెస్ట్ చేశారు. 0.03 సెకండ్స్లోని ఆ స్పార్క్ని సాఫ్ట్వేర్ పరంగా పిచ్చిన్ అయిపోయి ఆల్గరిథం పరంగా అదంతా అదే షట్ ఆఫ్ చేస్తుంది. ఆ సింగిల్ సెల్ ఒకటే మళ్ళీ రీప్లేస్ చేస్తే సరిపోద్ది. మనకి ఏదైనా వారంటీలోని వాటిలోని కంప్లీట్ కవరేజ్ ఉంటుంది. అండ్ అసలు ఆ సేఫ్టీ డౌట్ అనేది ఇప్పటిదాకా ఒక్క వెహికల్కి కూడా మనకు కంప్లైంట్ అనేది లేదు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నాలజీ అనమాట ఇది. ఇండియాలోనే కాదు, వరల్డ్స్ ది బెస్ట్ టెక్నాలజీ అని చెప్పచ్చు ఒక రకంగా. వారంటీ మనం ఇప్పుడు బైక్ పర్చేస్ చేసుకుంటే లైక్ వారంటీ ఎన్ని ఇయర్స్ ఇచ్చారు? రీకాన్ వేరియంట్స్ మీద మనకి ఇన్ ద స్పాన్ ఆఫ్ ఆ వారంటీ అయ్యే లోపు ఏమైనా డ్యామేజెస్ కానీ అయితే మనకి ఏమైనా కంప్లీట్ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్స్ ఏమైనా ఉంటాయా, లేదా సర్వీసింగ్ పరంగా ఏమైనా ఇచ్చేస్తారా? సో మనకి వారంటీ అనేది 5 years or 1 lakh kilometers రీకాన్ వేరియంట్స్ మీద అవైలబుల్ ఉంది. ఈ 5 years or 1 lakh kilometers రీకాన్ వేరియంట్స్ మీద మీకు మోటార్కి, బ్యాటరీకి, మోటార్ కంట్రోల్ యూనిట్కి మూడింటికే వస్తాయి. ఈ గ్యాప్లో మీకు ఏ సెల్ డ్యామేజ్ అయినా మీకు సెల్ టు సెల్ రీప్లేస్మెంట్ చేసేస్తారు. ఒకవేళ బ్యాటరీ యాజ్ యూనిట్ మీకు ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చినా సరే మనం బ్యాటరీ కూడా రీప్లేస్ చేసేయచ్చు. సో వారంటీ ఈజ్ ది బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ. అండ్ వారంటీ అది మాత్రమే కాకుండా మన బ్యాటరీ మీద, మన టెక్నాలజీ మీద మనకున్న నమ్మకం బట్టి 8 years or 8 lakh kilometers ఎక్స్టెండెడ్ వారంటీ ఉంటుంది. రీకాన్ 8 years or 8 lakhs ఎక్స్టెండెడ్ వారంటీ. 8 lakh kilometers, అదే 8 lakhs kilometers వరకు. సో మన బ్యాటరీ యొక్క పర్ఫార్మెన్స్ అది చూసుకుంటే మీరు ది బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అని నేను మాటల్లోనే చెప్పలేదు బ్రో. 8 lakhs kilometers అంటే అది ఒక బైక్ని ఆల్రెడీ 1,65,000 kilometers డ్రైవ్ చేసి దాని బ్యాటరీ హెల్త్ అంతా రెగ్యులర్లీ మానిటర్ చేస్తూ చూస్తున్నారు. కంప్లీట్ ఎవ్రీ డే 2 charges పెట్టి డైలీ ఒక 500 kilometers టెస్ట్ చేసి కంప్లీట్గా చెక్ చేస్తున్నారు ఆ బైక్ని. ఇప్పుడు దాకా మన దగ్గర ఆల్మోస్ట్ 67 lakh kilometers డ్రైవ్ చేసిన డేటా ఉంది ఇప్పుడు దాకా అల్ట్రావైలెట్స్ అన్నీ కలిపి. సో ఈ టెక్నాలజీ మీద ఉన్న రిలయబిలిటీ అంత క్రేజీగా ఉంటుంది. రైట్, ఒకటే కాదు, మీరు వైబ్రేషన్ ఫ్రీ రైడ్ బేసికలీ అసలు మీకు 0 to 155 కొట్టేసినంత వరకు మీకు 0 నుంచి ఎలా స్టార్ట్ అవుతుందో 155లో కూడా బండి అదే మొబిలిటీతో ఉంటుంది. మీకు మినిమం వైబ్రేషన్ కానీ మినిమం హ్యాసిల్ కానీ ఏమనిపించదు. అండ్ విండ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో మామూలుగా స్పోర్ట్స్ బైక్స్ మీద తక్కువ ఉండడానికి మీకు ఫ్రంట్ వైజర్ అనేది ఒకటి ఇస్తాడు. మనం ఇలా అగ్రెసివ్గా బెండ్ అయిపోయి అలా మొత్తం చేయాలి. వేరే మీకు దీని హెడ్లైట్ ఒకసారి చూస్తే ఇలా కర్వ్డ్ హెడ్లైట్ వచ్చింది. కర్వ్డ్ హెడ్లైట్ రావడం వల్ల మీకు విండ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో ఇట్ గోస్ ఓవర్ యువర్ హెడ్. మీరు ఆ స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు కూడా మీకు విండ్ ఫోర్స్ అనేది రైడర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. విండ్ బ్లాస్ట్ కూడా అది వీ షేప్డ్ హెడ్లైట్ వల్ల మీకు అండ్ స్ట్రీమ్ లైనింగ్ బైక్ మీద ఏదైతే ఉందో ఇట్స్ బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అన్నట్టు. మనం ఇండియన్ సైన్స్ we can go to the top speeds అన్నమాట ఈజీగా సార్. అండ్ మీకు బండి 197 kilos ఉన్నా సరే when you are riding it feels like అసలు లైట్ వెయిట్ లాగా అనిపించింది. ఎగ్జాక్ట్లీ, మనకు ఆ రైడింగ్ పోస్చర్ నుంచి, సీట్ పోస్చర్ నుంచి, హ్యాండ్లింగ్ పోస్చర్ నుంచి ఎవ్రీథింగ్ ఆన్ ద బైక్ ఇస్ టాప్ నాచ్ అన్నట్టు. అండ్ క్వాలిటీ మెట్రిక్స్లోకి వస్తే
మీకు ఇండస్ట్రీలోనే ది బెస్ట్ 10th జనరేషన్ బాష్ ఏబిఎస్ ఇచ్చాడు, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనమాట, వైబ్రే బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చాడు, గేబ్రియల్ సస్పెన్షన్స్ ఇచ్చాడు, 2 సస్పెన్షన్స్ మోనోషాక్ అండ్ ఫ్రంట్ కార్ట్రిడ్జ్ టైప్ ఇచ్చాడు. కార్ట్రిడ్జ్ టైప్ మీరు చూసుకుంటే సస్పెన్షన్ ఓన్లీ సూపర్ బైక్స్ ఉంటుంది, అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్, దాంతోపాటు కార్ట్రిడ్జ్. సో మీకు సస్పెన్షన్ ఏ కథకల్లో నుంచి వెళ్ళినా సరే, లేదు మీకు స్పీడ్ బ్రేకర్స్ అయినా సరే, యూ వాంట్ ఫీల్ ఇట్ సో మచ్ ఆన్ ద హ్యాండ్స్ ఆర్ ఆన్ ద బాడీ. లైక్ దీనికి మనకి ఏబిఎస్ డ్యూయల్ ఛానల్స్ అంటున్నారు కదా, దీనికి ఏమైనా స్పెషల్ ఫీచర్స్ లైక్ హిల్ అసిస్ట్, హిల్ హోల్డ్ హిల్ హోల్డ్ కూడా ఉంటుంది. మీరు ఒక స్లోప్ లోకి వెళ్ళి జస్ట్ బ్రేక్ హిట్ చేసి ఒకసారి రిలీజ్ చేస్తే చాలు, మీరు ఇంకేది హోల్డ్ చేయాల్సిన అక్కర్లేదు. బండి ప్లస్ మీరు డబుల్స్ ఉన్నా సరే హిల్ హోల్డ్ అనేది హ్యాపీగా యాక్టివ్ అయిపోతుంది. 300 seconds ఆర్ 5 minutes వరకు మీకు హిల్ హోల్డ్ యాక్టివ్గా ఉంటుంది. మీరు అది రిలీజ్ చేయాలి అని అనుకుంటే థ్రాటిల్ ఇస్తారు ఆర్ బ్రేక్ ప్రెస్ చేస్తారు, అంతే. హిల్ హోల్డ్ ఒక్కటే కాదు, ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ అనేది మెయిన్ ఫీచర్. మీరు ఈ బండిని ఓవర్ అదర్ బైక్స్ ఎందుకు ప్రిఫర్ చేయాలి అని అనుకున్నారు మీరు, మీ క్వశ్చన్ అది కదా. సో బేసికలీ ట్రాక్షన్ కంట్రోల్ అంటే మనకు వీల్ స్లిప్ అవ్వకుండా, వీల్ ఎప్పుడు మనకు స్కిడ్ అవ్వకుండా ఆపుతుంది అనమాట. ఫ్రంట్ అండ్ రేర్ వీల్ రెండింటికి మీకు సిమిలర్ స్పీడ్స్ మెయింటైన్ చేస్తుంది. ఈ బండికి మీకు ట్యాంక్ స్లాపర్ లాంటివి కూడా ఎప్పుడూ తగలవు, నో ఛాన్స్, మీరు ఎంత టాప్ స్పీడ్లో వెళ్తున్నా సరే. అండ్ ఆల్సో డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ అనేది ఒక టాప్ నాచ్ వరల్డ్స్ బెస్ట్ ఫీచర్ అనమాట. మీకు రీజన్ బ్రేకింగ్ని అండ్ ట్రాక్షన్ కంట్రోల్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ అనేది కూడా ఇచ్చింది ఈ బైక్లో. ఈ బైక్లో మీరు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు, టాప్ నుంచి బాటమ్ వరకు, గ్రౌండ్ క్లియరెన్స్ వరకు ఏది చూసుకున్నా ఇండస్ట్రీస్ ది బెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ద బైక్. అండ్ అల్ట్రావైలెట్ అనేది ఇండియన్ మేడ్ బైక్, బట్ కాన్సెప్ట్ అనేది మేక్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్ అన్నట్టు. సో ఈ బైక్ మీకు 40+ కంట్రీస్ కాన్సెప్ట్ అదర్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. EICMA అని చెప్పి మనకి యూరోపియన్ స్టాండర్డ్స్ ఉంటుంది. యూరోపియన్ స్టాండర్డ్స్ లో రైడర్ సేఫ్టీ, బైక్ సేఫ్టీ చాలా అట్మోస్ట్ ప్రయారిటీ తోటి మన ఇండియా నుండి ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి? యాజ్ ఆఫ్ నౌ మీకు యూరోప్ లో 40 కంట్రీస్ ప్లస్ ఉన్నాయి సార్. లైక్ మీకు స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ అలాంటివన్నీ ఉన్నాయి, పోర్చుగీస్, నెదర్లాండ్స్. అండ్ అక్కడ నాకు కనబడుతుంది మోస్ట్ అవార్డెడ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అంటున్నారు. ఇయర్ లో అన్నట్టే కాదు, ఒక ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లో మీకు పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ నుంచి అండ్ లుక్స్, స్టైల్ మెట్రిక్స్ వరకు అన్ని కన్సిడర్ చేస్తారు. బ్యాటరీ యొక్క బిల్డ్ క్వాలిటీ కానీ, అది కానీ, ఇది కానీ. సో అల్ట్రావైలెట్ మీకు కనిపిస్తున్న టాప్ గేర్ కానీ, ఆటో కార్ కానీ, బైక్ వాలా కానీ, ఎకో ఇండియా కానీ అన్నిటిలోనే ది బెస్ట్ బైక్ కింద నిలిచింది. నాట్ జస్ట్ ఇన్ 2024, 2025లో అవార్డ్ స్టార్ట్ అయిన వాటిలో కూడా 3 అవార్డ్స్ ఆల్రెడీ విన్ అయింది. సో వెహికల్ అయితే చాలా స్పోర్టీగా అండ్ స్టైలిష్గా దించారు. రైట్. మళ్ళీ ఏంటంటే ఇది అన్ని ఈవీ బైక్స్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇది సంథింగ్ యూనిక్గా డిజైన్ చేశారనమాట. సో ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ వెయిటింగ్ పీరియడ్స్ ఏమైనా ఉన్నాయా బుకింగ్ చేసుకుంటే? మనకి స్పోర్ట్ మీద కానీ, స్ట్రీట్ మీద కానీ విల్ బి ఏబుల్ టు డెలివర్ ది బైక్ ఇన్ అండర్ 20 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బుకింగ్. అంతే. అంటే మనం బుకింగ్ చేసుకునే డే నుండి జస్ట్ 20 days అంతే అంటున్నారు. 20 days లోపు మనకి వెహికల్ అనేది డెలివరీ చేసేస్తాం సార్. ఓకే. కొన్ని అవైలబుల్ ఏదైనా రెడీగా ఉంటే విల్ బి ఏబుల్ టు డెలివర్ ఇట్ ఇన్ 1 week యాజ్ వెల్. ఓకే. అంటే మన బుకింగ్ టైం డెలివరీ నుంచి మనం వెహికల్స్ బెంగళూరు నుంచి తెప్పిస్తాం కదా, సో మనకి 15 to 20 days మాక్సిమం వెయిటింగ్ టైం. లేదు అని అంటే ఒకవేళ అవైలబుల్గా ఉంటే మీకు 1 weekలో కూడా మేము ఇచ్చేసేయచ్చు. క్రాష్ గార్డ్స్ ఎక్కడ ఇచ్చారు? మీరు సైడ్స్లో చూస్తే 2 ఫిన్స్లో వచ్చాయన్నమాట, షాక్స్, డోర్సల్ ఫిన్స్ ఉంటాయి. అది మన పేటెంటెడ్ టెక్. అవేంటి అని అంటే మీకు బయటకు రబ్బర్ ఉంటుంది, లోపల మెటల్ ఉంటుంది. ఈ బైక్స్ యొక్క ప్యానల్స్ కానీ, లేదు అని అంటే రైడర్ డ్రైవ్ లోపల మెటల్ ఇచ్చి బయట జస్ట్ మీకు రబ్బర్ ప్రొటెక్షన్ గార్డ్స్ ఇచ్చాడు అంతే. సో బైక్ ఫాల్ అయినా సరే ఆ క్రాష్ గార్డ్స్ అనేవి మీకు బైక్ కి బైక్ కాపాడుతుంది. పడిపోతున్నప్పుడు అది కాస్తుందా మనకి? అంటే చూడడానికి మ్యాసివ్ గా కాస్తుంది, అది మెటల్ కంప్లీట్లీ. మీరు ఆల్రెడీ రైట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ టెక్ అది. ఓకే. అది మన పేటెంట్ టెక్ కూడా. మీకు బైక్ మీద ఓవరాల్గా చూసుకుంటే 17 to 18 కాపీరైట్, ఐ మీన్ లైక్ కంప్లీట్ IP టెక్నాలజీ ఉంటుంది అనమాట, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్స్. అండ్ బ్యాటరీలో కూడా టీమ్స్ అని చెప్పి ఒక టెక్నాలజీ ఉంటుంది, థర్మల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్ అండ్ సాఫ్ట్వేర్. వన్ మోర్ డౌట్ బ్రో, ఇప్పుడు మనకి ఈ వెహికల్కి ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్స్ ఏమైనా ఇచ్చారా? ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్స్ ఆఫ్ కోర్స్ 2 ఇచ్చారు. మనకి సూపర్నోవా ఛార్జింగ్ నెట్వర్క్ అని చెప్పి మనకి వైడ్ డైవర్సిటీ ఆఫ్ ప్లేసెస్లోనే అవైలబుల్ ఉంది. సూపర్నోవా ఛార్జింగ్ నెట్వర్క్లోని మీకు 6 kilowatt ఛార్జర్స్ అవైలబుల్ ఉంటాయి. బైక్ తోటి మీకు స్టాండర్డ్ 1.5 kilowatt ఛార్జర్ వస్తుంది. ఇఫ్ యూ వాంట్ మీరు ఒక 3 kilowatt ఛార్జర్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. 3 kilowatt ఛార్జర్ తోటి అయితే మీకు 3 hours 15 minutes అలాగే ఛార్జ్ టైం పడుతుంది. 3 kilowatts అయితే 3 hours 15 minutesలో ఫుల్ ఛార్జింగ్. అవును. అండ్ మీరు సూపర్నోవా ఛార్జింగ్లోనైతే ఈవెన్ లెస్సర్ డౌన్ టైంలోనే అయిపోతుంది.
అండ్ స్టాండర్డ్ ఛార్జర్ తోటి అయితే మీకు 6.5 hours to 7 hours అన్నట్టు పడుతుంది. ఓకే, ఈ బైక్స్తో ఏమిస్తున్నారు కస్టమర్స్కి? బైక్స్తో ఏమైనా బైక్తో పాటు మీకు ఒక రేర్ మడ్ గార్డ్ అనేది వస్తుంది, అండ్ శారీ గార్డ్ అనేది వస్తుంది ఫ్రీగా. ఓకే, అండ్ మీకు ప్రస్తుతానికి 2 వేరియంట్స్ మీద, అంటే బేస్ వేరియంట్ మీద, రీకాన్ వేరియంట్ మీద మీకు ట్రాక్షన్ కంట్రోల్ 4 levels ఫ్రీగా ఇస్తున్నాం. ఓకే, అండ్ రీజనరేషన్ బ్రేకింగ్ 10 levels కూడా అది ఆప్టిమల్ మనం ఆప్షనల్ తీసుకోవచ్చు అనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం బైక్స్కి ఫ్రీగా ఇస్తున్నాం. ఈ పర్ఫార్మెన్స్ ప్యాక్ అనేది మీకు 40,000 వర్త్ ప్రస్తుతానికి ఫ్రీగా ఇస్తున్నాం. అండ్ దాంతోపాటు మీకు మిర్రర్స్ ఏవైతే ఉంటాయో, మీకు కంప్లీట్లీ గ్లాసీ మిర్రర్స్ ఏవైతే ఉంటాయో ఈ మిర్రర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. శారీ గార్డ్, హగ్ గార్డ్ ఇవ్వనమాట. ఓకే, ఈ మిర్రర్స్ కూడా మీరు ఫ్రీగా ఇస్తారు. రైట్. ఈ శారీ గార్డ్, హగ్ గార్డ్ కూడా ఇస్తాం. ఓకే, హగ్ గార్డ్. నైస్ బ్రో. జనరేషన్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి ఏంటి, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే బండిని నేను 155 స్పీడ్ వరకు తీసుకెళ్తాను. ఓకే, డిసెలరేషన్ ఏదైతే ఉందో చాలా స్లోగా అవుతుంది. మీరు చూసుంటే నేను బ్రేక్ వేస్తే కానీ వీల్ ఆగలేదు. వేరే ఇప్పుడు చూడండి, లెవెల్స్ పెడతాను. రీజన్ 2 levels పెట్టాను. ఓకే, ఇప్పుడు యాక్సిలరేషన్ 155 వరకు ఇస్తాను. నేను ఏ బ్రేక్ అప్లై చేయలేదు. బ్రేక్ అప్లై చేయకుండా మోటార్ అదంతలో అదే రీజనరేషన్ బ్రేకింగ్ తీసుకొని బ్యాటరీ రివర్స్ ఛార్జ్ అయ్యి బండి స్టాప్లోకి వచ్చేసింది. రీజన్ బ్రేకింగ్ మనకి 10 levels ఆఫ్ రీజన్ బ్రేకింగ్ ఇచ్చాడు. అది సిమిలర్ టు ఇంజిన్ బ్రేకింగ్ ఆన్ పెట్రోల్ బైక్ అనమాట. ఓకే, రీజనరేషన్ బ్రేకింగ్ మనకి ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు చిన్నప్పుడు డైనమో సిస్టంలోని ట్రావెలింగ్ వీల్స్ తోటి మనకి లైట్స్ ఆన్ అయ్యేటట్టు ఉండేది. కెనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట బ్యాటరీ సిస్టమ్ ద్వారా. అండ్ మనకు మోటార్ రివర్స్లో స్పిన్ అయ్యి మనకు రీజన్ బ్రేకింగ్కి చాలా క్విక్గా హెల్ప్ చేస్తుంది. మీరు స్పీడ్స్లో ఉన్నప్పుడు కానీ, లేదు అని అంటే ట్రాఫిక్స్లో ఉన్నప్పుడు కానీ రీజనరేషన్ బ్రేకింగ్ మనకు టాప్ లెవెల్లో పెట్టేసుకుంటే మీకు అప్ టు 5 to 7% ఆఫ్ బ్యాటరీ రీఛార్జ్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఫర్ ఎవ్రీ 200 to 300 kilometers ఆఫ్ రేంజ్. ఫ్రెండ్స్ చూసారు కదా, అది మన వీడియో. అండ్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే, అలాగే ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ అనమాట. ఈ UV F77 స్పోర్ట్స్ కానీ, ఈ యొక్క మనకి స్ట్రీట్ వెహికల్స్ కానీ, ఇది ఏదైతే నేను ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారో ఇది మీరు ఒకసారి రండి, వచ్చి టెస్ట్ డ్రైవ్ కూడా మీరు ఒకసారి ఈ F77 అల్ట్రా వైలెట్ నేకెడ్ కానీ స్పోర్ట్స్ కానీ మీరు టెస్ట్ డ్రైవ్ చేసి మీకు కంప్లీట్గా, నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది, అలాగే మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి, నచ్చితే యూ కెన్ బై ది సూపర్ స్పోర్ట్స్ ఈవీస్ గైస్. నిజంగా బీ ఇండియన్ బై ఇండియన్ అనే కాన్సెప్ట్తో దించారనమాట. ఇక్కడైతే మనకి మన ఇండియన్ ఫ్లాగ్ యొక్క ఎంబ్లమ్ కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా డిజైన్ అయితే ఎక్సలెంట్. మరి అదనమాట ఈ యొక్క రివ్యూ అయితే చూసారు కదా. సో ఇందులో మీకు ఇంకా నెక్స్ట్ మనం ఏ యొక్క రివ్యూస్ కూడా చేయాలనేది మన కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ యొక్క రివ్యూ కానీ నచ్చినట్టయితే మన ఛానల్కి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఉంటాను, బాయ్.